సాయంత్రం 6 గంటలైంది. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఏడి ఆ వెధవ ఎక్కడున్నాడు అంటూ కోపంగా అడిగారు రంగనాథం గారు భార్య శాంతని. ఏమైందండి? ఇప్పుడు వాడేం చేశాడు అంది అయోమయంగా శాంత. వెధవ ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు తాగుతున్నట్ట. ఛా, అలాంటి పాడు పనులు వాడెందుకు చేస్తాడు? ఇదిగో నువ్వెప్పుడూ ఇలాగే వాణ్ణి వెనకేసుకొస్తావు. అలా అయితే వాడు చెడిపోతాడు ఏమనుకుంటున్నావో. సరే, వాడి ఇంటికి రాగానే కనుక్కొని కేకలేస్తాగా. మీరేమీ వాడి మీద ధూమ్ ధామ్ అనకండి అంది అనునయంగా. ఏదో అఘోరించు అని లోపలికి వెళ్లారు రంగనాథం గారు. సాయంత్రం 6:30 గంటలకు ఆటోల నుంచి ఇంటికి వచ్చిన 10 ఏళ్ల కొడుకు పార్థుతో వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, వేడివేడి పకోడీలు తిందుగాని అంది శాంత. హుషారుగా తలూపి లోపలికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి తల్లి ఇచ్చిన పకోడీలు తింటున్నాడు పార్థు. ఏరా, సిగరెట్ కాలుస్తున్నావా? చేతిలో నుంచి పకోడీ జారి పళ్ళెల్లో పడిపోయింది. గాబరాగా తల్లికేసి చూశాడు బిక్కుబిక్కుమంటూ. తప్పురా నాన్న, సిగరెట్లు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి కొన్నాళ్లకు క్యాన్సర్ వస్తుంది. ఆ రోగానికి మందు లేదట. ఎందుకు చెప్పు, అలాంటి పాడు అలవాట్లు చేసుకుంటావు? పార్థు మాట్లాడలేదు. తల్లికేసి చూడలేక తల దింపుకున్నాడు. పకోడీలు తిన్నాన్నా, నువ్వు సిగరెట్లు కాలుస్తావని కాని మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? భయం భయంగా తల్లికేసి చూశాడు. వాడి కళ్ళమ్మట బొటబొటా నీళ్లు గారాయి. కొడుకు దగ్గరకు వచ్చి వాడి తల నిమురుతూ, చూశావా, తప్పు పని చేసి ఎలా భయపడుతున్నావో, ఇంకెప్పుడూ సిగరెట్లు కాల్చకే. బుద్ధిగా తలూపాడు పార్థు. మా బాబు మంచివాడు అని వాడి బుగ్గ నిమిరి, ఇదిగో ఇంకొంచెం పకోడీలు తిను అని వాడి ప్లేట్లో వేసింది. లోపలికి రాబోయి గుమ్మం దగ్గర ఉండి చాటుగా వింటున్న రంగనాథం గారు తృప్తిగా తల ఊపుకుంటూ వెనక్కి వెళ్లారు. ఇప్పట్లో తన సీన్లోకి రాకూడదనుకుంటూ. అదే విషయాన్ని కొట్టు కోపగించుకొను పిల్లలకు తెలియచేస్తే వాళ్లు తప్పు చేశారనే భావన వాళ్లలో కలగదు. పైగా మొండిగా తయారవుతారు కదా. మరి మీరేమంటారు? కామెంట్ బాక్స్లో తెలియచేయండి.